హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అనువుగాని చోటు అనే కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. 2వ అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్లుగా శ్వాసించారు పరంధామయ్య గారు. ఏమైనా నా స్వంతం అన్న ఊహ కలిగించే అనుభూతి వేరు అనుకున్నారు మనసారా. నాన్న ఇక్కడున్నారా? అమ్మ హారతి ఇస్తోంది, రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరంధామయ్య గారు లోపలికి నడిచి హారతి కళ్ళకద్దుకుని ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ల కోరుకో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజ గది గోడలకు తగిలించిన 101 దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి. ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చును, కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకు వచ్చేశారు పరంధామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆశే. తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తన చేత అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలు పెట్టడానికి 5 ఏళ్లు పట్టింది. అందుకే ఈ చెణుకు. నాన్న ఇటు చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడకుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడకుర్చీ అంటే తనకు అభిమానం. అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చటానికే చోటు లేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అంటూ తనని ఖుషి చేయాలని చూస్తోంది పిచ్చిపిల్ల. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటూ ఉంటే సావకాశంగా పడకుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పోస్ట్ లొకాలిటీలో అంత పెద్ద హై క్లాస్ అపార్ట్మెంట్ కొనటం అంటే పరంధామయ్య గారు లాంటి తెలుగు మాస్టారికి తాహతుకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయనకు కలిసి వచ్చిందో అనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరంధామా అంటే సరేననక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేస్తూ ఉండటంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనుక దన్నుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణము భయమే. అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహోపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస. యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకు పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంటు విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు. ఆ ఫ్లాట్ చూసి, ఆ ఫ్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటెల్లిపాది పొంగిపోయారు. అది తమ నివాసం కోసం కాదని, అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని, అంతేకాక దాని మీద బోలెడు అప్పుందని, దానిని తీర్చడం కోసమైనా అద్దెకివ్వగా తప్పదని పరంధామయ్య గారి వివరణ విన్నాక అంతా నీరు గారిపోయారు. కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశను పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోన్ తీర్చడానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారెళ్ళేవాడు.
ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఏమైతేనే అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకు కానీ తీరదనుకున్న బ్యాంకు లోను 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరంధామయ్య గారు. రుణబాధ తీరటం ఒక్కటే కాదు, అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్యాపిల్లలు ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా, ఇకనైనా సొంతింట్లో సుఖపడదామని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజ గది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏ మనుషులో ఏమిటో పక్క మీద దుప్పటి తులిపి మడతేస్తూ కొనుక్కుంటోంది ఆదిలక్ష్మి. ఏమైంది? అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరంధామయ్య గారు అడిగారు. పాలవాళ్ళు ఎవరైనా కనపడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా, ఆ చివరి ప్లాట్ ఆమె నైటీలో బయటకు వచ్చింది. పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను. తప్పేముంది చెప్పండి. ఆహా, నన్ను పురుగును చూసినట్లు చూసి నాకు ఇట్లా వరసలు కలపటం నచ్చదు అని కొట్టినట్లు చెప్పి తలుపేసుకుంది. తల తీసేసినట్టు అనిపించిందండి నాకు, చిన్నపుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాతింటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారో. పాలవాడికి కుదిర్చి, పని మనిషిని మాట్లాడి, పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని చెప్తారు. ఇదేం పద్ధతో నిట్టూరు పాగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తర్వాత పరంధామయ్య గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటును పునరుద్ధరించుదామని ఆ రోజే బయటకు వచ్చారు. అదే సమయానికి ఎదురింటైన ఇంట్లో నుంచి యువతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు, మెడకు మఫ్లరు, చేతిలో స్టిక్కు. ఆయన వాకింగ్కేనని అర్థమైంది. ఈ ఇంటికి వచ్చాక ఆయన పలకరించే సందర్భం చిక్కలేదు ఇంతవరకు. నా పేరు పరంధామయ్య, ఈ ఫ్లాట్ మాదే. విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంట్కుండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన మాత్రం నవ్వలేదు, కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ఓ నువ్వేనా ఆ తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగిరేస్తూ. చివుక్కుమంది మనసు. కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్లుగా మందహాసం చేశారు పరంధామయ్య గారు. అవును, పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడిగేశారు. కానీ ఆయన ఆ మాట విననట్టుగానే గబగబా ముందుకెళ్ళిపోయాడు. చివరి ఫ్లాటు లాయర్ని కేకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది? వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు భార్య మాటలు గుర్తొచ్చినట్లుగా తాము ఉండొచ్చిన కాలనీ వాసులు గుర్తుకొచ్చారు. తనతో పాటు నడవటం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఆయన. ఇరుగు పొరుగు అంటూ తన వృత్తికి విలువను, తనకు పెద్దరికాన్ని ఇచ్చేవారు మాస్టారు అంటూ. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయనుకోవటం అవివేకమే. నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరంధామయ్య గారు. ఇక హరికి, సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది. వాళ్ల వయసు పిల్లలు లేక కాదు. ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్యతోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్లు పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి ఫ్లాట్ వకీల్ గారమ్మాయి రాణి అయితే మరీను. చూయింగం నవ్వులుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్లు పక్క నుంచే వెళ్ళిపోతుంది. వాళ్ళ నేచరే అంత అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి
హస్క్ కొట్టడం తను చూస్తూనే ఉంది. తనింటేనే ఆ ఉపేక్ష ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది? తను డిగ్రీ చదివింది, ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు, తను ఉద్యోగం చేస్తోంది. పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసుకట్టే. మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు? సుకన్య మథన వాళ్లతో కలిసిపోవటం ఎలాగా అనే ఆరాటం. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు. లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు. ఎదురింట్లో భరత్ తన కాలేజీనే, తన బ్రాంచే. కనిపించినప్పుడు హాయ్ అంటారు, పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు, చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలన్న అభిలాష కనిపించదు. ఆ వైఖరికి కారణం తెలుసు, అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తను కూడా జీన్సే వేసుకుంటారు. తన జీన్స్ 300, వాళ్ళది 3000. బస్ కోసం తను బస్ స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జామ్మని తూసుకుపోతారు. అదే తేడా. వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పై కన్నా ఆ అంతస్తుకు తగినట్లు మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనకది సాధ్యపడుతుందా? హరి అంతరంగమిది. 3 నెలలు గడిచేటప్పటికి బయటి వాతావరణంలో కొద్దిగా మార్పు వచ్చింది. ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళుతూ రావయ్యా మాస్టారు అని పరంధామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారి పొడుగున ఆయన వక్త, ఈయన శ్రోత. ఒక అడుగు వెనగ్గా. ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది. తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిసెస్ అపర్ణనో పిలుస్తూ ఉంటారు. వాళ్లకు రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు, చేసి పెట్టి వచ్చేస్తూ ఉంటుంది. అలా వెళ్లాల్సినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రాస్లెట్ గురించో, అపర్ణ గారికి ఉన్న 300 చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్లతో పాటు షాపింగ్లకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీదంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో షోకేస్లోని ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరంధామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది. ఇక హరి, సుకన్య కూడా హ్యాపీగానే ఉన్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించింది అనుకోవాలో, చివరి ఫ్లాట్ లాయర్ గారికే అనుకూలించింది అనుకోవాలో కానీ ఆయన దగ్గర పనిచేసే క్లర్కులిద్దరూ ఒకే మారు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీగా ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెడదు అనో, ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసిపెట్టమ్మా అనో ఇంటి దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నాడు. ఆయనంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు, కాదనటం ఒకట అని సుకన్య హడావుడి పడుతూ చేసి పెట్టేస్తూ ఉంటుంది. దానాదీన ఆ ఇంటితో సుకన్యకు చనువు ఏర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజ్ అయిపోయింది. షాపింగులకి, సినిమాలకి వెంట తీసుకువెడుతోంది. తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్టులు కొనిపెడుతూ ఉంటుంది. తమ పోటీ ఈ తరం అమ్మాయిలు నడకలోనూ, మాటలోనూ, చూపులోనూ, వేషధారణలోనూ ఎంత మోడర్న్గా, ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా, మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. హరి ఈ మధ్యన ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వచ్చేస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేశాను. బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి. ఈవేళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా. మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరంధామయ్య గారికే ఎందుకో ఏదీ నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు, కష్టాల్లో బ్రతికే వాళ్ళ మధ్య బ్రతికారు. కష్టపడటం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డారు. ఈ మార్పు తమకు మేలు చేస్తుందో, చెడుకు దారితీస్తుందో? పోన్లే, ప్రస్తుతానికి ఎలాగో అడ్జస్ట్ అయ్యారు, అది చాలు అనుకున్నారు.
మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ, అమ్మా, ఈవేళ శాలరీ అందుతుంది. సాయంత్రం అటు నుంచి అటే షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను. సరేనా? కాస్త ఆలస్యమైన కంగారు పడుకో, తల్లితో చెప్తోంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అది హడావుడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతోన్న పరంధామయ్య గారు విన్నారా మాట. అదేంటి, అమ్మతో కలిసి వెళ్ళవు? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి వెళ్ళటమే అలవాటు. మరి ఊహో, అమ్మ అపర్ణ గారితో వెడుతోందట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది. మేమిద్దరం కలిసి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరంధామయ్య గారు. స్కూల్కి వెళ్లే ముందు ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చిన ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క పడ్డట్టు విస్తుపోయారు పరంధామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్స్, వాటి మీదకి ఏవో వెర్రిమొర్రి రాతలు ప్రింట్ చేస్తున్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దాని మీద గులాబీ రంగు టాపు. చీరో తప్పితే చుడీదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకుంది అనుకున్నారు ఆయన. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాళ్ళకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టు అనిపించేవి నాకు కూడా. ఇక్కడ ఎలాంటివి వేసుకోకపోవటమే ఎబ్బెట్టుగా ఉంటుంది. రోమ్లో రోమన్లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను నాన్న. బాగున్నాయా? రాణి అయితే నా సెలెక్షన్ మార్వెలస్ అంది. ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రి అడగకుండానే సమాధానం ఇచ్చింది సుకన్య. మంచి పని చేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం. ఈ మాటలు అన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల సాలరీలో ఏం మిగలలేదు. ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందు ఉంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరంధామయ్య గారికి. ఆవిడ ఎప్పుడు కొనుక్కున్న 400లో వచ్చే ఏ సెమీ గద్వాల చీరో మ్యాక్సిమం అంతే. అలాంటిది 4000 పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే నచ్చని మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకున్నదంతే. నిలుగుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టుపట్టి కూర్చుంది. ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే, నాకు కూడా కట్టుకోవాలనిపించి, అయినా మీకు ఇష్టం ఉండదని తెలుసు నొచ్చుకుంటున్నట్లుగా అంది. మరి వదిన వాళ్ళకి బట్టలో? గొంతు పెగిల్చుకుని అడిగారు పరంధామయ్య గారు. సర్లేండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటికి కూడా ఎక్కడప్పు చేయను? చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ, ఒక్కసారి వాళ్ళకి పంపకపోతే కొంపలు అంటుకుపోలేండి తేలిగ్గా అంటూ వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరంధామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడు వచ్చాడో హరి తండ్రికి దగ్గరగా స్టూల్ లాగి కూర్చుని తండ్రి చేతి మీద చేయి వేశాడు. నాన్న అంటూ వేదనాభారాన్ని మోస్తున్నట్లు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్లు చూశాడు. నాకు ఈ పండక్కి బట్టలొద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుబికింది ఆయనలో. చేయి ఎత్తి కొడుకు తల మీద ఉంచి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా. నాకు బైకు కావాలి నాన్న, హరి వాక్యం పూర్తి చేసేశాడు. ఓర్ని, వీడు వాళ్ళలో ఒకడేనా? నీకు కానీ పిచ్చెక్కిందా? బైక్ అంటే మాటలు అనుకున్నావా? 60-70 వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు పరంధామయ్య గారు. ఎన్నడూ లేనిది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చేశారు. మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు,
వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు. మొహం ముడుచుకుని తనకు అనుకూలమైన పద్ధతి ఒకటి ఉందని తెలియజేశాడు హరి. అవును నాన్న, మన వీలుని బట్టి 1-2 ఏళ్లలో తీర్చేయొచ్చు. సంగతి తెలిసి అన్నకు వంత పాడింది సుకన్య. మరికనే అన్నది ఆదిలక్ష్మి, తను వాళ్ల పక్షమేనన్నట్లు. ఒక్కసారిగా నీరసపడిపోయారు పరంధామయ్య గారు. ఒంటరితనం నిస్సహాయంగా అనిపిస్తోంది. ఎంత ఒబ్బిడిగా, ఎంత బాధ్యతగా ఉండేవారు, ఎలా మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా? ఎందుకు ఇలా తయారయ్యారు మీరు? అలవిమాలిన ఆ కోరికలేమిటి? స్తోమతకు మించిన ఆ ఖర్చేంటి? మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ. ఇప్పుడు అంత తలకు మించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. నువ్వేనా అడిగేది? 3 బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు. పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి. ఈ వయసులో ఆ పట్టుచీర మీద అంత మోజేమిటి నీకు? సుకన్య అంతే, జీతమంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా అలవాటు దానికి అంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలమన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇంతకీ మీ బాధ అంతా మీ అన్నా వదినలకు బట్టలు తేలేదనే కదా? అసలు ఈ తనకుమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చును. తనకుమాలిన ధర్మమా? ఏమంటున్నావు ఆదిలక్ష్మి? విస్తుపోతూ అడిగారాయన. అవును, అదే చెప్తున్నాను. నెల నెల వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్ళని ఒక సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు. వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావటం లేదు పరంధామయ్యకు. ఒకనాడు అయ్యో వాళ్లను మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె అనిపించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలుట్టి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఈదుకొస్తున్న దీనురాలు వదినమ్మకు చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం. తన సోదర ప్రేమని, వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్లేనా ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు. మేం కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్లు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశానని చెప్పారు పరంధామయ్య గారు గంభీరంగా. గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంబరమంతో ఇంత అయ్యాయి. బైక్కి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్న? ఎంత సీసీ? కలర్ ఏంటి? ఖరీదెంత? నేను వచ్చేవాడినిగా. గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు. అడ్వాన్సు బైక్ కాదు, అద్దె ఇంటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు? అరిచారు ముగ్గురు. మనకు అనువైన చోటు అదే, దృఢంగా అన్నారు పరంధామయ్య గారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.